హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ ఓడేది ఎవరు అని పెట్టే తమ్నేల్. జనరల్గా గెలిచేది ఎవరని పెడతాం. ఎందుకు ఇక్కడ ఓడేది ఎవరని పెట్టాల్సి వచ్చిందంటే ఇరు జట్లు కూడా గెలవడం మర్చిపోయారు. ఎల్ఎస్జీ గెలిచిన 2 మ్యాచ్లు అతి కష్టం మీద గెలిచారు. ముంబై అఫ్ కోర్స్ వాళ్ళు గెలిచిన మ్యాచ్లు సునాయాసంగా గెలిచారు, కానీ చాలా మ్యాచ్లు కోల్పోయారు. వాంఖేడేలో 4th మ్యాచ్ దే హ్యావ్ లాస్ట్. ఇది కూడా వాంఖేడేలోనే జరగబోతోంది. స్టిల్ అన్సర్టన్ ఓవర్ రోహిత్ శర్మాస్ పార్టిసిపేషన్. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో బుమ్రా కానీ అక్కడ మీకు స్కై కానీ తిలక్ కానీ ఎవరు కూడా ఫామ్లో లేరు. ఎల్ఎస్జీ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ బి థింకింగ్, సరే ఏదో ఒకటి చేద్దాం, ఈ మ్యాచ్ అన్నా గెలుద్దాం. ఈ మ్యాచ్ గెలిస్తే స్టిల్ దే ఆర్ మ్యాథమెటికలీ ఇన్ ఇట్. ముంబై ఎలాగో మ్యాథమెటికల్ కూడా బయటికి వెళ్ళిపోయారు. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు పూరన్ అస్సలు ఈజ్ నాట్ ఏబుల్ టు బై రన్, ఒక రన్ కొట్టలేకపోతున్నాడు. ఆ తర్వాత మీరు బౌలింగ్లో చూసుకుంటే కనుక ఎవరు ఎప్పుడు ఎట్లా ఆడతారో అర్థం కావట్లేదు. స్టిల్ దే హ్యావ్ గాట్ అ బెటర్ బౌలింగ్ దెన్ మెనీ ఆఫ్ ది స్క్వాడ్స్, బెటర్ బౌలింగ్ స్క్వాడ్ దెన్ మెనీ ఆఫ్ ది స్క్వాడ్స్. వాళ్ళ ఎకానమీ కంపేర్ చేసుకుంటే కనుక చాలా తక్కువగానే ఉంది, విచ్ మీన్స్ దట్ బౌలింగ్ యాక్చువల్గా బాగానే పనిచేస్తాం. షమీ కానివ్వండి, ఆవేష్ కానివ్వండి, ప్రిన్స్ కానివ్వండి, మోసీన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. బౌలింగ్ చేస్తున్నారు, కట్టడి చేస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు. ఒక వీక్లింగ్ దిగ్వేష్ రాటి రూపంలో ఖచ్చితంగా ఉంది, కాదనట్లేదు. అండ్ ఇంకోటి జార్జ్ లిండే ఆప్షన్ రావడంతో బ్యాటింగ్లో కూడా కాస్త బ్యాలెన్స్ కనిపిస్తుంది, కానీ ఆ బ్యాలెన్స్ ఏ విధంగా కూడా పర్ఫార్మెన్స్లోకి ట్రాన్స్లేట్ అవ్వట్లా. పంత్ ఈజ్ నాట్ ఫైరింగ్. పూరన్ గురించి ఇందాక మాట్లాడుకున్న పెద్దగా రన్స్ రావట్లా. మార్కం కూడా పెద్ద ఎత్తున ఏం ఫైర్ కాలేదు. ముక్కులు అడపదడప ఆడుతున్నాడు, బదోని ఆడుతున్నాడు. సో ఇది మొత్తం అంతా కూడా గజిబిజి గప్పదని గందరగోళం అయోమయం. ముంబై ఇండియన్స్ విషయం తీసుకుంటే వీళ్ళు బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు. బౌలింగ్లో మీరు బోల్ట్ని, బుమ్రాని, గజన్ఫర్ని, ఆ తర్వాత మొన్నటి శాంటనర్ని, వీళ్ళందరినీ పెట్టుకొని ఫర్ కన్సిడింగ్ 11 runs, 10.3, 10.4 runs per over ప్రతి మ్యాచ్. దెన్ ఇట్ మీన్స్ యువర్ బౌలింగ్ హెస్ మిజరబుల్లీ బీన్ పర్ఫార్మింగ్, హార్దిక్ పాండ్యా ఇంక్లూడెడ్. హార్దిక్ పాండ్యా కూడా సరిగా పర్ఫామ్ చేయట్లా. ఏదో కొన్ని మ్యాచ్లో కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ రిజల్ట్స్ అనేవి రావట్లా. హెస్ టేకన్ ఓన్లీ 4 wickets, సరే బుమ్రాకు 2 wickets, అది వేరే విషయం. తర్వాత హెస్ హిట్ ఓన్లీ 4 or 5 sixes, అది విచ్ ఇస్ వెరీ అన్లైక్ హార్దిక్ పాండ్యా. సో అక్కడ బ్యాటింగ్లోనూ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు, బౌలింగ్లోనూ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. సరిపోయిన లీడర్షిప్ అన్నా ఉందా అంటే కనుక అది కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే టీమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ అట్ ఆల్. అండ్ బ్యాటింగ్లో తిలక్ ఒక 100 మినహాయించి ఎక్కడ కూడా అతను పర్ఫార్మ్ చేయట్లేదు. బట్ అగైన్ మీరు ఏదైతే నమందీర్ని ట్రస్ట్ చేస్తున్నారో దానివల్ల తిలక్ దగ్గర నుంచి ఆర్ టేకింగ్ అవే సమ్ గేమ్ టైం. అది ఎక్స్క్యూజ్ కాదు, బట్ దే కుడ్ హావ్ బీన్ లిటిల్ మోర్ స్మార్టర్ విత్ ద వే దే హ్యాండిల్ తిలక్. కానీ తిలక్ కూడా ఎక్కడన్నా ఆడగలిగే ఒక కేపబిలిటీ, కెపాసిటీ, టాలెంట్ ఉన్న కుర్రాడు. అండ్ అతని దగ్గర నుంచి ఆ సెంచరీ తప్ప వేరే ఏవి రన్స్ రావట్లేదంటే కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. సో ఈ ఇంత డిసప్పాయింటెడ్ నడుమ ఎవరు గెలుస్తారని చెప్పడం కన్నా ఎవరు ఓడతారో అని చెప్పే కోణ నుంచి ప్రివ్యూ చేస్తే ఎట్లా ఉంటుందని ఆ తమ్నేల్ పెట్టడం జరిగింది. సో ఇలా ఇంత కన్ఫ్యూజన్ పెట్టుకుని బ్యాటిల్స్ పిక్ చేసుకోవడం కూడా కష్టమే, ఎందుకంటే అసలు ఒక డిబేట్ నడుస్తుంది. ఎట్లాగో టీం నుంచి బయటికి వెళ్ళిపోయారు, ప్లే ఆఫ్స్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా, బుమ్రాకి రెస్ట్ ఇచ్చేచ్చు కదా, వై ఆర్ యు ట్రబ్లింగ్ హిమ్ అని. బట్ ఐ థింక్ బుమ్రా విల్ ప్లే 1 more match. ఈ మ్యాచ్ కూడా పోయింది అంటే కనుక ఇంకా ఆపేస్తాడో అనిపిస్తుంది ఈ సీజన్. అండ్ అలాగే రోహిత్ శర్మ ఇంజరీ మీద దెర్ ఆర్ స్టిల్ అన్సర్టనిటీస్. హార్దిక్ పాండ్యా అయితే లాస్ట్ ముందు గేమే చెప్పాడు ఇంకా 2 games పడతాయని. అది నిజమైతే కనుక ఇవాళ గేమ్ కూడా ఆడు. బట్ మహిళా జయవర్ధన ప్రతిసారి నో వే ట్రైన్ టు అసెస్ హౌ ఈజ్ ఈ ప్లేయింగ్ అది ఇది అంటున్నాడు. ఒకవేళ ఆడితే ఆడాడు, లేదంటే కనుక ఇట్ విల్ బి ద సేమ్ బ్యాటింగ్ కాంబినేషన్ వాళ్ళకి విల్ జాక్సన్, రేయాన్ రికల్టన్. వాడు ఒకటి ఫర్ షూర్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే షమీ బౌలింగ్ అయితే ఖచ్చితంగా వేస్తాడు. రేయాన్ రికల్టన్ 2 సార్లు బాగా స్టార్ట్స్ వచ్చాయి కాబట్టి ఐ థింక్ విల్ బి షమీ అండ్ రేయాన్ రికల్టన్ మొదటి బ్యాటిల్ టు వాచ్. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ బ్యాటిల్, నో డౌట్స్ అబౌట్ దట్. చూడడానికి కూడా బాగుంటుంది. రెండో బ్యాటిల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిలే. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా చెప్తున్నాం ఇక్కడ అంటే కనుక బేసికలీ హార్దిక్ పాండ్యా హాజ్ నాట్ బీన్ పర్ఫార్మింగ్. ఎంతో కొంత పర్ఫార్మ్ చేస్తున్నాడు. పూరన్ అసలుకే పర్ఫార్మ్ చేయట్లా. బట్ అసలే పర్ఫార్మ్ చేయని పూరన్ అసలు సరిగ్గా పర్ఫార్మ్ చేయని ఆడని ముంబై ఇండియన్స్ మీద ఒకవేళ విరుచుకుపడ్డాడంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. సో ఇట్స్ హార్దిక్ పాండ్యా వర్సెస్ పూరన్ అనేది సెకండ్ బ్యాటిల్. థర్డ్ బ్యాటిల్ కొంచెం సర్టనిటీస్ ఉన్న బ్యాటిల్. అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆయుష్ బదోని టు స్కోర్ సమ్ రన్స్. అలాగే యూ కెన్ ఎక్స్పెక్ట్ గజన్ఫర్ టు బౌల్ వెల్ అండ్ పిక్ సమ్ వికెట్స్. అందుకే గజన్ఫర్ వర్సెస్ పూరన్ అనేది ఒక మంచి బ్యాటిల్ లాగా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇట్స్ వాచబుల్ బ్యాటిల్. సరే మీరు అనుకోవచ్చు బుమ్రా వర్సెస్ మార్ష్ అనుకోవచ్చు, లేదంటే కనుక కేశవ్ మహారాజ్ బౌలింగ్ వేస్తే కేశవ్ మహారాజ్ వర్సెస్ మార్క్రమ్ అనుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. ఐ థింక్ దీస్ ఆర్ ది 3 battles. ఇక టీం విషయానికి వస్తే ఐ మీన్ ముంబై షుడ్ యాక్చువల్లీ డిసైడ్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఏం చేయాలి. ప్రాబ్లీ ఒక విక్టరీ వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఎల్ఎస్జీకి అగేన్స్ట్గా విక్టరీ రావాలి అని చెప్పి ఆలోచనలో కూడా ఉంటారు. బట్ దే నీడ్ టు డిసైడ్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ. ఇంతమంది సూపర్ స్టార్స్ని పెట్టుకొని, ఇంతమంది వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో ఉన్న జనాల్ని పెట్టుకొని ఒక ఇండియన్ కోర్ని రీటైన్ చేసుకొని ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ దెన్ ఇట్ ఈస్ గాన్ కేస్ సినారియో. పైగా
ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లేయర్స్ అని పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లా. పైగా దే నీడ్ టు బ్యాక్. వన్ బ్యాడ్ గేమ్ దే ఆర్ డ్రాపింగ్ పీపుల్. అది కాదు ముంబై ఇండియన్స్ అంటే. సో ఇక్కడ టాక్టికలీ ఆల్సో ఐ థింక్ చిప్ అండ్ చాపులు చాలా జరిగి మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది. సో వాళ్ళ టీం విషయానికి వస్తే విల్ జాక్స్, రేయాన్ రికల్టన్ అండ్ ఆ తర్వాత ఇక దే షుడ్ ఇదే సెటప్ ఇంకా ప్రాబ్లీ నమందీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఈ బ్యాట్ రాబిన్ మిన్స్ ఒకవేళ ఉన్నాడు అంటే కనుక ఆడగలడు అనుకుంటే కనుక. దెన్ మీకు ఘజన్ఫర్, కేశవ్ మహారాజ్, బోల్ట్, అశ్విని అండ్ ప్రాబ్లీ యూజ్ ఇంకొక బౌలర్ క్రిష్ భగత్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే విల్ దే గో విత్ అన్ అదర్ బ్యాటర్ రాజంగత్ బావా అనుకుంటున్నారా? ఇట్ ఈస్ అ కాల్ దట్ దే నీడ్ టు టేక్. ఎల్ఎస్జీ దిగ్వేష్ రాటిని పూర్తిగా నమ్మాలా, లేదా దిగ్వేష్ రాటిని నమ్మకుండా ఎలాగో వాంకడే పిచ్చే కదా, వేస్తే మార్కరం వేస్తాడు కాస్త స్పిన్, లేదంటే కనుక లైడ్ తీసుకుందాం అందరం ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్దాం, ఫాస్ట్ బౌలర్స్ మనకు బాగా కలిసి వస్తున్నారు అని టీంతో వెళ్తారా? లేదంటే ముంబై వికెట్ కాబట్టి అర్జున్ తెండూల్కర్ ఏమైనా ఆడేస్తారు? ఐ ఫీల్ అర్జున్ తెండూల్కర్ మైట్ గెట్ ఎ గేమ్ టుడే. ప్రోమోలు బాగా వదులుతున్నారు, ప్రాక్టీస్ వీడియోలు బాగా వదులుతున్నారు, బట్ అతన్ని మాత్రం టీంలోకి తీసుకొని రావట్లేదు. అండ్ టు బి వెరీ ఫేర్ అండ్ ఆనెస్ట్, అక్కడ టీంలో ఎక్కడ కూడా కనిపించట్లా. మనం ఎల్ఎస్జీకి ఉన్న ఇంబ్యాలెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. మార్ష్ కనుక ఒకవేళ బౌలింగ్ వేస్తుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ లిటిల్ మోర్ ఈజియర్ ఫర్ దెమ్. మార్ష్ ఏమి బౌలింగ్ వేయట్లేదు కాబట్టి అక్కడ కొంచెం కష్టం అవుతుంది టు ఫిగర్ థింగ్స్ అవుట్. సో అందుకే మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, బదోని, తర్వాత మీకు ముకుల్ అండ్ దెన్ జార్జ్ లిండే. ఆ తర్వాత మీకు ఇంకా 5 బౌలర్తో వెళ్తారా? జార్జ్ లిండే, మార్క్రమ్ 2 బౌలర్ ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్ట్రా బ్యాటర్తో వెళ్తారు. సో కాల్ దట్ దే నీడ్ టు టేక్. బట్ మోసీన్, దిగ్వేష్, ఆవేష్, షమి అయితే ఖచ్చితంగా ఉంటారు. దిగ్వేష్ అంట మోసీన్, ఆవేష్, ప్రిన్స్ అండ్ షమి అయితే ఖచ్చితంగా ఉంటారు. విల్ దే గో విత్ దిగ్వేష్ రాటి ఆర్ విల్ దే గో విత్ అర్జున్ తెండూల్కర్ ఈజ్ అ కాల్ దట్ దే నీడ్ టు టేక్. కొన్ని ఇంజరీ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఇంకా వేరే రీప్లేస్మెంట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. నౌ ఈ మ్యాచ్ వల్ల నిజంగా పాయింట్స్ టేబుల్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? గుండు సున్నా, ఏమీ లేదు. ఒకటే ఏంటి అంటే కనుక ఎల్ఎస్జీ కాస్త కాన్ఫిడెన్స్ పెరగచ్చు, ఓకే ఫైన్ దే గాట్ అన్ అదర్ విక్టరీ అని. అండ్ కేకేఆర్ మీద గెలవాల్సిన మ్యాచ్ కాస్త సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుని పోగొట్టుకున్నారు. అది గెలిచుంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. బట్ అంత పెద్ద డిఫరెంట్గా కూడా ఏం కనిపించట్లేదు నాకు. కెన్ దే రియలీ టర్న్ ఇట్ అరౌండ్ అండ్ కమ్ స్ట్రాంగ్? బ్యాలెన్సెస్ అయితే కనిపించట్లా. ఎందుకంటే కేకేఆర్ అట్లీస్ట్ వాళ్ళకి హోప్ ఉన్న వరుణ్, నరేన్ బాగా ఆడారంటే కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయని కాస్త చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమీ చెప్పుకోవడానికి అంతా కూడా కొంచెం అన్సర్టన్గానే కనిపిస్తుంది. సో ఈ యొక్క గెలుపు వల్ల ముంబై ఇండియన్స్కి పెద్దగా వచ్చేది ఏమీ లేదు. బట్ గెలిచామని ఏదో ఒక ఆనందం తప్ప, ఎల్ఎస్జీ కూడా గెలిచామని ఆనందం తప్ప పెద్దగా వచ్చేది ఏమీ లేదు. అండ్ ఈ మ్యాచ్ వల్ల అటు టాప్ 4 or 5లో ఉన్న టీమ్స్కి కానీ, లేదంటే 6 and 7లో ఉన్న టీమ్స్కి కానీ ఎటువంటి ఇంపాక్ట్ పడదు. సో అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అ నాన్ కాన్సిక్వెన్షియల్ మ్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ టేబుల్. అండ్ ఫేవరెట్స్గా ఎవరు అని మాట్లాడుకుంటే కనుక ఇద్దరు కూడా చాలా దారుణంగా ఆడుతున్నారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫర్గాటెన్ టు విన్. ఎల్ఎస్జీ గెలిచిన మ్యాచ్లో క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన ఒక మ్యాచ్ కూడా గెలిచే మ్యాచ్ చేజార్చుకున్నారు. సో ఆ పరంగా చూసుకుంటే ప్రాబబ్లీ ముంబై మైట్ జస్ట్ హ్యావ్ అ లిటిల్ ఎడ్జ్ అనిపిస్తుంది. వాంకడేలో కూడా మ్యాచ్ కాబట్టి వాంకడేలో మ్యాచ్ అంటే గెలుస్తారని చెప్పుకోవడానికి లేదు, 4 పోయే వాళ్ళకి అక్కడ లిటిల్ ఎడ్జ్ అనిపిస్తుంది. బట్ ఎవరు గెలిచినా కూడా అండ్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ 2 teams విచ్ ఆర్ ఫర్గాటెన్ టు విన్. అది చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తర్వాత మ్యాచ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?